హలో అండి, రంజాన్ ముబారక్. ఫస్ట్ డే అనమాట. ఫస్ట్ డే రంజాన్కి నేను ఏం చేశాను ఏంటి అనేది వీడియో చేశాను, చూసేయండి. ఇక్కడైతే జమ్యా నుంచి సామాన్లు తెచ్చారండి, దండిగా సామాన్లు అయితే తెచ్చేసారు. అన్నీ సర్దుకుంటున్నా. ఉల్లగడ్డలు, ఆకుకూరలు, ఇంకా వచ్చేసి కియారు, క్యారెట్, బీన్స్ కాయలు, ఇంకేం తెచ్చాడంటే సెల్లరీ, అవన్నీ తెచ్చాడు మా డాడీ. అవన్నీ ఫస్ట్ అయితే కియార్ అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నా. మటన్ అయితే ఉప్పు పసుపు వేసి కొద్దిసేపు నానబెట్టి వాష్ చేసుకోవాలి నీట్గా, నీచు వాసన అనేది పోతుంది. తర్వాత అయితే కుక్కర్లో వేసుకుంటున్నాను. ఇక్కడ రైస్ కూడా నేను నానబెట్టుకుంటున్నాను, వైట్ రైస్కి, ఇంకా వచ్చేసి మటన్ రైస్కి అనమాట. వైట్ రైస్ అయితే చేయలేదు ఈరోజు. ఇక్కడ చూసేయండి, మసాలాలన్నీ వేసాను. చెక్క లవంగాలు, మొన్న చెప్పాను కదా మచ్చిపులుసులో వేస్తారు ఎన్ని మసాలాలు అని, అవన్నీ అనమాట. హోల్ గరం మసాలా అంతా, అవి కొన్ని, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు వేసి నేనైతే మటన్ అయితే కుక్కర్లో పెట్టేసి ఉడికించుకుంటున్నాను. ఇక్కడ అవి మసాలాలన్నీ బాక్స్లో వేసి పెట్టుకుంటున్నాను అనమాట. ఒక బాక్స్లో అయితే హోల్ గరం మసాలా, మచ్చిపులుసు మసాలా అన్నీ వేసి పెట్టుకున్నాను. ఇదైతే పసుపు అయిపోయిందనమాట. పసుపు కూడా బాక్స్లో వేసి పెట్టుకుంటున్నాను. ఇక్కడ ఇలాగైతే మొత్తం అన్ని బాక్స్లో అయితే పెట్టుకున్నాను అనమాట. ఇవి ఇంకా నేను కబెట్లో పెట్టేస్తున్నాను. అక్కడ అన్ని మసాలాలన్నీ నేను ఇక్కడ పొయ్యి పక్కనే పెట్టుకున్నాను అనమాట. మొత్తం సర్దుకున్నాను అలాగా. చూసేయండి, ఇలా అయితే పెట్టుకున్నాను. ఇక్కడ పసుపు మిగిలినటివన్నీ మళ్ళీ అక్కడ పెట్టేసుకున్నాను నేను. తర్వాత అక్కడి నుంచి ఆనియన్ తెచ్చుకుంటున్నాను కట్ చేయడానికి కూరలేకి. ఇక్కడ కూరగాయలన్నీ తెచ్చారు కదా జమ్యా నుంచి, ఇవైతే బీన్స్ కాయలు. ఈ బీన్స్ కాయల్ని నేను ఈరోజు తష్రీబ్లో వేస్తాను అనమాట, కట్ చేసుకొని. ఇంకా అన్నీ వేయను, కొద్దిగానే, మిగతాటివన్నీ ఫ్రీజర్లో స్టోర్ చేసుకుంటా. ఇది వచ్చేసి సెలరీ, అవి వచ్చేసి కూస, జుకినీ కాయలు, క్యారెట్, ఆనియన్, ఇవన్నీ అనమాట, ఉల్లగడ్డలు. ఇక్కడ పప్పు సూపుకి నేనైతే బేడలు వేసి వాష్ చేసి పొయ్యి మీద పెట్టేశాను. ఇవైతే కూసాలు అనమాట. మొత్తం అన్ని తోడం అంతా కట్ చేసుకొని వాటర్లో వేసి పెట్టుకుంటున్నాను. ఇక్కడ క్యారెట్ కూడా కట్ చేసుకుంటున్నాను నేను. మొత్తం అంతా పొట్టంతా తీసి వాటర్లో వేసి పెట్టుకుంటున్నాను. ఎంతవరకు ఎన్ని కావాలో అన్నీ అయితే మొత్తం ముందే అన్ని పొట్టు తీసి నీట్గా అట్లా వాటర్లో వేసి పెట్టుకొని మళ్ళీ వాష్ చేసి నేను మళ్ళీ వంటకైతే యూజ్ చేస్తాను అనమాట. ఇక్కడ నేను ఫోన్ మాట్లాడుతూ కూరగాయలు కట్ చేస్తున్నాను అనమాట. ఒక పక్క ఫోన్ మాట్లాడుతున్నాను, ఒక పక్క మళ్ళీ వీడియో తీసుకుంటున్నాను అనమాట. నా కూతురు ఫోన్ చేసింది, ఏం చేస్తున్నావు అమ్మ అని చెప్పేసి. పాపతో అయితే మాట్లాడుతున్నా. ఇలా మాట్లాడుతూ ఈరోజు ఎగ్జామ్ రాసి వచ్చింది, ఎలా రాసావు ఏంటి అని అడుగుతున్నాను అనమాట. ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ కదా ఈరోజు, ఫస్ట్ డే అనమాట. అందుకు ఎలా రాసావమ్మా అని అడుగుతుంటే చెప్తూ ఉన్నింది, బాగా రాసమ్మా, బాగా వచ్చింది, ఈజీగానే వచ్చింది పేపరు అని చెప్తూ ఉంది. ఇక్కడైతే ఆనియన్ అవన్నీ అయితే ఇలా అయితే కట్ చేసుకుంటున్నానండి. పర్లేదు, ఈరోజైతే బాగానే జరిగింది. సింపుల్గా పని అయితే అలా చేసేసుకున్నా, నిదానంగానే బాగానే అయ్యిందనమాట. ఇవైతే ఉల్లగడ్డలు ఎకనీలోకి అంటే తష్రీబ్లేకి అనమాట, తష్రీబ్లేకి ఉల్లగడ్డలు. ఇంకా నేను దీంట్లో కూడా పప్పు సూపులో కూడా వేస్తాను. పప్పు సూపులో ఏమేమి వేస్తాను అని కూడా మీకు కట్ చేసి మళ్ళీ మీకు నేను చూపిస్తాను, చూసేయండి. ఆనియన్, కూస, జుకినీ కాయలు, క్యారెట్, ఉల్లగడ్డ, టమాటా, అవన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అక్కడ నేను పప్పు సూపులో అయితే వేసేసాను. పప్పు ఉడికిపోయింది. ఇవైతే టెక్నిక్ అనమాట, తష్రీబాకి. అక్కడ చూసారా మా డాడీ నాకు హెల్ప్ చేస్తున్నాడు, పని ఎక్కువ ఉందని చెప్పేసి. పర్లేదు, కొద్దిగానే ఉండింది కానీ ఆకుకూరలు అన్నీ తెచ్చినప్పుడు డాడీనే నాకు హెల్ప్ చేస్తాడనమాట వలిచి ఇవ్వడానికి. ఎప్పుడన్నా ఇంకా పని ఉంటే డాడీ వెళ్ళిపోతాడేమో, కానీ లేకుంటే మిగతా టైంలో నేనే చేసుకుంటా. డాడీనే ఆకుకూరలు అనేటివి కట్ చేసి ఇస్తాడు నాకు. ఇక్కడ నేను అంతా వాష్ చేయలేదు, కొద్దిగా హాఫ్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నా, హాఫ్ అయితే వాటర్ వేసి కడిగి పెట్టుకుంటాను అనమాట, చెడిపోతుందని చెప్పేసి. ఒక హాఫ్ మటుకు కడిగేశాను. ఇక్కడ చూసారా మటన్ కూడా ఉడికిపోయింది. మటన్ని సపరేట్ చేసుకుంటున్నా. మనం అందులో చెక్క, లవంగాలు, యాలకుబుట్టలు అవన్నీ వేసాం కదా, అవన్నీ సపరేట్ చేసుకోవాలి. మళ్ళీ రైస్లో వస్తే ఒప్పుకోరనమాట, నచ్చదు వాళ్ళకి. మొత్తం అన్నీ మిస్కాళ్ళు వేసి ఇలా వంచుకోవాలన్నమాట, అవన్నీ తీసేయాలన్నమాట. ఉత్త వాటర్ అయితే మనం యూస్ చేస్తాం ఇప్పుడు ఎక్నీలోకి, రైస్లోకి. నేను ఇక్కడ ఎక్నీలో వేస్తున్నాను మటన్ ముక్కల్ని. కొద్దిగా హాఫ్ అయితే తష్రీబ్లో వేసాను, ఇంకొక హాఫ్ అయితే రైస్కి అయితే పెట్టుకున్నాను. చూసేయండి ఇలాగా అయితే ఎక్నీ అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇంకొక 5-10 మినిట్స్ అంతే, ఎక్కువ ఏం అవసరం లేదు. ఇక్కడైతే రైస్కి అయితే చెరువు పెట్టి ఆయిల్ వేసి హీట్ చేసుకుంటున్నాను. అంతలోపల నేను క్యారెట్ తురుము పట్టుకున్నాము, ఆనియన్ కట్ చేసుకున్నామని ఇక్కడికి వచ్చేసాను. నార్మల్గా నేను ఒక రకంగా చేస్తాను, ఈరోజైతే క్యారెట్ కూడా వేస్ట్ చేస్తున్నాను అనమాట. ఏం లేదండి, ఫస్ట్ అయితే ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసుకున్న ఆనియన్ వేసి
తర్వాత ఆనియన్ ఫ్రై అయ్యాక ఎండు నిమ్మకాయలు, ఈ క్యారెట్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకొని, తర్వాత మనం మటన్ ఉడికించుంటాం కదా ఆ వాటరు ఇంకా ఎక్స్ట్రా వాటర్ కూడా యాడ్ చేసుకొని రైస్ వేసుకొని ఉడికించుకోవాలన్నమాట. నేను చూపిస్తాను చూడండి ఎలా చేశాను ఏంటి అనేది కూడా. నేనైతే ఇక్కడ ఒక 2 పావుల రైస్ అయితే చేస్తున్నా. మటన్ అయితే 4 కేజీలు మటన్ వేసాను. 2 కేజీలు వచ్చేసి రైస్లోకి, 2.5 కేజీ రైస్లో వేసాను. 1.5 కేజీ వచ్చేసి తస్రీబ్లో వేసాను అనమాట. చూసేయండి మొత్తం అయితే ఇలా ఫ్రై చేసుకొని ఆ వాటర్ వేసి, తర్వాత సరిపడా కొద్దిగా ఉప్పు వేసి, మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న రైస్ కూడా వేసి బాగా ఉడికించుకొని వంచుకోవాలన్నమాట. గెంజి ఉంచుకోవాలి, కొద్దిగా పలుకున్నప్పుడే వంచేసుకోవాలి. ఇక్కడ పప్పు సూపు కూడా నేను మిషన్ పట్టేసాను, మెత్తగా బాగా ఉడికిపోయింది. ఇక్కడ దాంట్లో నేను ఇంకా జీలకర్ర పొడి, మిరియాల పొడి, ఉప్పు వేసి మొత్తం అంతా మిక్స్ చేసి ఇంకా పొయ్యి మీద పెట్టేశాను. అంతే, పప్పు సూపు కూడా అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ ఎక్నీ కూడా రెడీ అయిపోయింది అనమాట. ఎక్నీ కూడా పక్కన పెట్టేశాను, అది కూడా రెడీ అయిపోయింది. రైస్ కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. ఇంకా నేను వంచేసుకోవడమే రైస్ని చాలా జాగ్రత్తగా ఉడికించుకోవాలి. తర్వాత మటన్ అయితే రైస్ పైన పెట్టేసి సిమ్లో పెట్టేశాను. ఇక్కడ సమోసాలు కూడా నేను ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి చాలా రకాలు ఉన్నాయన్నమాట. సమోసా జిబిన్ ఉన్నాయి, సమోసా వెజిటేబుల్స్ ఉన్నాయి, సమోసా చికెన్ ఉన్నాయి, మటన్ ఉన్నాయి, మటన్ కీమాటివి, ఇంకా కుబ్బాలు ఐస్టీ ఉన్నాయి, బుర్గల్టీ ఉన్నాయి, ఇంకా బొతాదటి ఉన్నాయి. అంటే బొతాద్ అంటే ఉల్లగడ్డ అనమాట, ఐస్ అంటే అన్నంతో చేస్తారు, బుర్గలు అంటే మన గోధుమలు ఉంటాయిగా ఆ గోధుమలతో చేసేటివి బుర్గలు అంటారనమాట. దాంట్లో పేర్లు అలాగ ఉంటాయి అనమాట. ఏంటి బుర్గల్ కుబ్బ, ఐస్ కుబ్బ, బొతాత్ కుబ్బ, సమోసా అవి అన్నమాట. ఇలా పిలుస్తారు అరబిక్లో. ఇక్కడ చూసండి జ్యూస్లు అన్నీ చేసేసాను. ఇవి బాక్సులు ఇంకా మనం నైట్కి అన్నం పెట్టడానికి అనమాట. ఇక్కడికి సభా సలాంకి 2 చోట్లకి చేశాను అనమాట. మొత్తం అయితే ఇలా పెట్టేసి సుఫ్రా పెట్టేశానండి. ఎలా ఉంది నా వీడియో? నచ్చిందా? నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో చేస్తుంటానండి. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్. మీరు సపోర్ట్ చేస్తారు, కానీ మళ్ళీ చెప్తున్నా, ఫస్ట్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతా అయితే ఇలా పెట్టేశానండి.